మనకి ఇన్కమ్స్ ఎన్ని రకాలని చెప్పినాం మనం? 5 రకాలు. ఒక వ్యక్తికి ఎన్ని రకాల ఆదాయాలు వస్తాయి? 5 రకాలు. ఏ వ్యక్తికైనా 5 రకాలు ప్రపంచంలో. ఈ 5 రకాల్లో మొదటిది ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. సరే అమ్మా, ఒకసారి అండి. ఇన్కమ్స్ 5. టోటల్ ఇన్కమ్ మొత్తం ఆదాయం ఎన్ని రకాలు? 5 రకాలు. అంటే ఏ వ్యక్తి అయినా ఈ 5 రకాల ఆదాయాల్లో ఒక దాంట్లో ఉంటాడు. అందులో ఒకటి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, జీతం నుండి ఆదాయం, తెలిసింది అందరికీ. నెక్స్ట్ మనకి అసెట్స్ ఉంటాయి. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, గృహస్థు నుండి ఆదాయం రెండోది. మూడోది ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, వ్యాపారం నుండి ఆదాయం వస్తుంది. అలాగే ప్రొఫెషన్ అంటాం. ప్రొఫెషన్ అంటే ఏంటి? వృత్తి. వృత్తి అంటే మీరేంటి దేనికి చెందిన వాళ్ళు? ఒక డాక్టర్ ఉంటాడు, ఒక ఇంజనీర్ ఉంటాడు, ఒక చార్టెడ్ అకౌంట్ ఉంటాడు, ఒక లాయర్ ఉంటాడు. ఈ 4 గంటల దేనికి చెందిన వాళ్ళు అంటే మీరు చార్టెడ్ అకౌంట్కి చెందిన వాళ్ళు. కామర్స్ అంటే కామర్స్ బ్యాక్గ్రౌండ్ దేనికి ఉంటుంది? ఒక ప్రొఫెషన్లో చార్టెడ్ అకౌంటెంట్ బేస్ చేసి ఉంటుంది. అంటే చార్టెడ్ అకౌంటెంట్ పదం చివరికి కామర్స్ వాళ్ళు మర్చిపోయేలా ఉన్నారు. అలాగే అయిపోయింది పరిస్థితి. మన బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే దేనికి ఎలిజిబుల్ అంటే మనం చార్టెడ్ అకౌంటెంట్ ICAAకి ఎలిజిబుల్. ఓకేనండి, అది ప్రొఫెషన్. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. మన దగ్గర ఎక్కువ ఆదాయం ఉంటుంది. వనరులు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం? షేర్స్ కొంటాం, బ్యాంకులో డిపాజిట్స్ కడతాం, అలాగే సమ్ రేసులు, గుర్రపందులు ఇలాంటి ఆడతాం. అంటే ఏంటి? బాగా సంపన్నులు ఏం చేస్తారంటే వేరే రకం ఆదాయాలకి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ వాడతారు. లాస్ట్ని క్యాపిటల్ గెయిన్, మూలధన లాభాలు. 5వ రకం ఆదాయం మూలధన లాభాలు. అంటే దానికి మీనింగ్ ఏంటంటే అమ్మా మీరు మాట్లాడకండమ్మా, ఇవన్నీ అవసరం మాకు. మూలధన లాభాలు మనకి ఎప్పుడో పూర్వీకులు ఏదో అసెట్ ఇస్తారు. ఆ అసెట్ ఏమవుతుందంటే తరతరాలు మారిపోదు మన దగ్గరికి వస్తుంది. అది ప్రజెంట్ అమ్మేస్తాం మనం. ఇప్పుడు 80 దశకంలో మనకి ఏదన్నా పాత ప్రాపర్టీ అని హౌస్ ఏదైనా ఇచ్చారనుకోండి, అది ఇప్పుడు మనం అమ్మేస్తే అప్పుడు దాని వాల్యూ ఒక 50,000 అయితే ఈరోజు 50 లక్షలు అనుకోండి. ఈ 50 లక్షలు అమ్మేమన్న దానికి మనం ఎక్కువగా అమ్మేమా, తక్కువగా అమ్మేమా, లాస్కి అమ్మేమో అని తెలుసుకోవాలంటే మార్కెట్ రేట్ని అప్లై చేసుకోవాలి. అంటే 80లో 100 రూపాయలు ఉన్న వాల్యూ ఈరోజు 1500 మార్కెట్ రేట్. ఇప్పుడు బయటికి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేస్తాం. సైట్ కొనుక్కున్నా, ల్యాండ్ కొనుక్కున్నా రిజిస్ట్రేషన్ చేస్తాం. తెలుసా? రిజిస్ట్రేషన్ తెలుసు కదా మనకి. డాక్యుమెంట్ ఉపయోగిస్తాం. ఈ ఉపయోగించినోడు మనం ఎంత రేటు పెట్టుకున్నా ఆ ఏరియాలో మార్కెట్ రేట్ ఎంత అన్నది గవర్నమెంట్ మనకి డిసైడ్ చేసి చెప్పుద్ది. మనం 50 లక్షలు పెట్టుకున్నా, 30 లక్షలు పెట్టుకున్నా, మార్కెట్ రేట్ 25 లక్షలు 20 లక్షలు చూపిస్తే దానికి మనం ఆ వాల్యూ పెట్టి మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అర్థమవుతుందని చెప్పేది. అంటే మనకు ఉన్న ప్రాపర్టీ గవర్నమెంట్ దృష్టిలో అంత రేట్ అని అర్థం. మనం ఎక్సెస్ కొంటాం, కానీ గవర్నమెంట్ రేట్లో మనం ఎంత పెట్టుకున్నా దానికి ఒక రేట్ ఉంటుంది. ఆ రేటు డిసైడ్ చేస్తేనే దానికి ఆ ఎస్ఎట్కి రిజిస్ట్రేషన్ అవుద్ది. అంటే మనం ఇప్పుడు 50 లక్షలుగా అమ్మేస్తే గవర్నమెంట్ రేట్ 30 లక్షలు ఉంటే 20 లక్షలు లాభంగా భావిస్తాం. అంటే గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని అలా భావిస్తాం. అది క్యాపిటల్ గెయిన్, మూలధన లాభం. ఓకే, ఇవన్నీ 5 రకాల ఆదాయాలు కలిపి ఏమంటాం? టోటల్ ఇన్కమ్ అంటాం. అంటే మొత్తం ఆదాయం అంటాం. ఇందులో బిగినింగ్ ఏంటంటేనమ్మా ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ జీతం నుండి ఆదాయం. ఈ జీతం నుండి ఆదాయంలో ఫస్ట్ చూడండి ఇక్కడ ప్రొఫార్మా వేశాను. ప్రొఫార్మా ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అంటే జీతం నుండి ఆదాయం యొక్క నమూనా. ఇందులో వివరాలు మొత్తము చూడండి. ఇక్కడ బేసిక్ పే, ప్రారంభ జీతం. ఏ వ్యక్తినైనా అడుగుతాం. ఎవరికైనా జాబ్ జాయిన్ అనుకో, ఇప్పుడు మీరు మన ఇన్ఫోసిస్కి వెళ్ళారు, కొంతమంది వెళ్ళారు, వాళ్ళ బిగినింగ్ శాలరీ ఎంత? 15,000. మీ సీనియర్ వెళ్ళారు కదా, వాళ్ళ బిగినింగ్ ఎంత? 15,000 లేదా 16,000 ఉంటుంది. అందులో కటింగ్లు అన్నీ పోయి మనకి 14,000 ఎంత చేతికి వస్తుంది, 13, 14 వస్తుంది. ఆ కటింగ్లు అంటే ఏంటంటే ఇందులో ఉంటాయి ఆటోమేటిక్గా. ఏమండి? అదే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, గవర్నమెంట్ అంటే ఏ ఆర్టీసీలోనో సంథింగ్ ఏదో గవర్నమెంట్ రైల్వేలోనో లేదనుకోండి బ్యాంకుల్లోనో జాయిన్ అవుతారు. చాలా తక్కువ ఏజ్లో జాయిన్ అయిపోతున్నారు ఇప్పుడు బ్యాంక్ జాబులు ఇవన్నీ కూడా. అంటే కష్టపడుతున్నారు, కొడుతున్నారు జాబులు. వాళ్ళ బిగినింగ్ ఎంత ఉంటుంది? 18,000 ఉంటుంది జీతం. 18,000 అన్నది మనకి తక్కువ కింద అవుతుంది. 18,000 అన్నది నాట్ నెసరీ. ఈ 18,000కి వాళ్ళకి ఇచ్చే అలవెన్స్లు అన్నీ కలిపితే ఇంచుమించుగా ఇంకో 10,000 ఉంటుంది. ఓకే, అర్థమైంది నేను చెప్పింది. జీతం చెప్పడానికి 18,000 అంటే ఏం చెప్తారంటే వాళ్ళు అన్నీ కలిపి 30,000 వస్తుంది అంటాడు. కరెక్ట్ అది. అంటే అందులో హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది. అంటే ఒక ఉద్యోగి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళగానే వాళ్ళకి అయితే కొన్ని కంపెనీలు క్వార్టర్స్ ప్రొవైడ్ చేస్తాయి. అది ఫ్రీ రెంట్ అకామిడేషన్ ఉంటుంది, అంటే ఉచిత గృహ వస్తాయి. ఇప్పుడు చెల్లూరు షుగర్ ఫ్యాక్టరీ ఉంది, అందులో క్వార్టర్స్ ఉంటుంది.
సీనియర్ ఎంప్లాయీస్కి ఇస్తారు క్వార్టర్స్. తెలుసా చెల్లు షుగర్ ఫ్యాక్టరీ ఐడియా ఉందా? అలా కొన్ని కంపెనీలు ప్రొవైడ్ చేస్తాయి. కొన్ని ఏం చేస్తాయంటే గవర్నమెంట్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్ గట్రా ఏమంటే ఏం చేస్తాయంటే వాళ్ళకే రెంట్ అలవెన్స్ ఇస్తారు. అంటే ఏంటి, ఇంటి అద్దె అలవెన్స్ అన్నది ప్రొవైడ్ చేయాలి. అంటే జీతంతో పాటు నెలకు 3,000 4,000 హౌస్ రెంట్ అలవెన్స్ అన్నది ఇవ్వడం జరుగుద్ది. ఎందుకు ఇస్తారు ఎక్స్ట్రా? నీకు నెలకు 3,000 ఇస్తాం హౌస్ రెంట్ అంటే ఇప్పుడు ఎక్కడో విజయవాడలో ఉన్న రాజమండ్రి వచ్చేస్తాడు. విజయవాడలో 10,000 కడతాడు రెంట్, కానీ అతను శాలరీలు ఎంత వస్తుంది? 5,000 ఇస్తాడు. నువ్వు 10 నీకు ఇష్టపడి నువ్వు ఉంటావు, అతను ఇచ్చిన దాన్ని బట్టి ఉండదు. అదే రాజమండ్రి వచ్చేటప్పుడు 5,000 అందుకుంటావు, 4,000 దాంట్లో ఉండొచ్చు. అది అక్కడ సంబంధం లేదు. నీకు నెలకి 5,000 ఇస్తానంటాడు, 4,000 ఇస్తానంటాడు. అంటే నువ్వు 7,000 ఇంట్లో ఉంటే ఏమవుద్ది? 4,000 అన్నది కంపెనీ పే చేస్తుంది ఆర్ గవర్నమెంట్ పే చేస్తుంది. రిమైనింగ్ 3,000 అనేది నీ ఇష్టం. నువ్వు 10,000 ఇంట్లో ఉంటావో లేకపోతే 3,000 ఇంట్లో ఉంటావో తెలదు, కాకపోతే ఇచ్చేది 4,000. అంటే ఎంతో కొంత ఉద్యోగి బెనిఫిట్ చేస్తుంది, అదొకటి, అది బెనిఫిట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ప్రారంభ జీతం బేసిక్ పే అంటే. నెక్స్ట్ డియర్నెస్ అలవెన్స్, కరువు బత్యం తెలుగులో. చూడండి, కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తే దసరా టైంలో కానీ దీపావళి టైంలో కానీ టీవీలో న్యూస్ వస్తుండే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, 6% డిఏ. 6% డిఏ అంటే 6% డిఏ ఏంటి అని అనుకుంటామా? 6% అంటే సర్వీస్ బేసిస్ వస్తుంది. ప్రతి వ్యక్తి సర్వీస్ పెరిగి కొద్ది జీతం పెరిగితే వెళ్తుంది. అంటే బేసిక్ పే అంటే స్టార్టింగ్లో 18,000 మొదలైన వ్యక్తి రమారమే అలా సర్వీస్ 30 ఏళ్ళు పూర్తి చేసేటోడికి 1,50,000 రూపాయలు జీతం దాకా వస్తుంది. ఎప్పుడో 90లో జాయిన్ అయిన వ్యక్తి, అప్పుడు ఒక టీచర్గా జాయిన్ అయిన వ్యక్తి 1,200 జాయిన్ అయ్యాడు. అప్పుడులో 1,500కి 94 జాయిన్ అయ్యి ఈరోజు రిటైర్ అయ్యేటోడికి 80,000 జీతం. ఓకేనండి, రిటైర్ అయిపోయి స్టేజ్కి అంటే ఏంటి, 30 ఏళ్ళు సర్వీస్ అంటే రిటైర్ అయిపోతారు లేదా? అవుతావా? మీరే ఉన్నారు 27 ఇయర్స్ జాబ్ కొడతారు. 27 అంటే పీజీ చేస్తారు, 24 వచ్చేది వద్దరు, అది 24, 2 ఏళ్ళు కష్టపడతారు, 2 ఏళ్ళు కష్టపడతారు, 27 ఏడు వచ్చేస్తుంది. ఏడిఎస్సి కొడతారు టీచర్ జాబ్, లేకపోతే బ్యాంక్ జాబ్ కొడతారు, లేకపోతే రైల్వే, మీకున్న కష్టాన్ని బట్టి ఏదో తగులుతుంది, లేదా గ్రూప్ 2 కొడతారు. అంటే 27 ఏళ్ళు సర్వీస్ వాడికి ఎంత సర్వీస్ ఉంటుంది? జాబ్ సర్వీస్ ఎంత? 58 to 60 చేస్తారు. 60 years అంటే 33 years మీ పీరియడ్లో ఉంటుంది. అంటే 33 yearsలో మీకు ఇప్పుడు శాలరీ 18,000 15,000 లెక్కేస్తే 60 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇప్పుడు నేను చెప్పలేను. నేను చెప్పేది ఏంటంటే గతంలో 90లో స్టార్ట్ అయిన వాళ్ళకి ఇప్పుడు 2020 30 ఏళ్ళు సర్వీస్ కంప్లీట్ అయింది కాబట్టి అప్పట్లో 1,500 జాయిన్ అయ్యేవారు. 94 నుంచి బాగా తీయడం మొదలు జాబ్స్ అండి. 94లో అప్పుడు ఎంత ఉండేది? 1,200 ఇచ్చేవారు. అలాగే 2 సంవత్సరాలు సెకండ్ ఇయర్ వచ్చిన 3,000 అయ్యేది. ఆ తర్వాత నుంచి పెంచుకుంటూ వెళ్ళారు. వాళ్ళకి ఈరోజు 60 నుంచి 80,000. 60 అంటే అప్పుడు 60,000 నుంచి 80,000 అంటే ఒకసారి ఎంత పెరిగిందో ఆలోచించండి. 25 yearsలో శాలరీ ఎంత అయింది? 2,000 నుంచి మొదలెట్టి 80,000 ఎంత దూరం ఉంది? అసలు సంబంధం లేదు. అంటే మీ వయసు వచ్చేటప్పటికి బిగినింగ్ 16-17 తీసుకుంటే మీరు రిటైర్ అయ్యేటప్పటికి ఎంత శాలరీ అనేది ఇప్పుడు చెప్పలేం, ల్యాక్స్లో ఉంటుంది. ఓకేనండి, ఆ వచ్చిన శాలరీ మీద డిఏ కడతాడు. ఇప్పుడు నీ జీతం 20,000, 6% డిఏ అంటే ఎంతయ్యా? 6% డిఏ అంటే ఎంత? 20,000 జీతానికి 6% అంటే ఎంత? 1,200. 1,200 మాట్లాడతలేదు ఎవరు? 1,200. అలాగే నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, వినోద్ అలవెన్స్. ఇది ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి కొంచెం రిలాక్స్ అవ్వడానికి నెలకు 1,000 రూపాయలు ఎంత ఇస్తారు. ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళకి అందుకున్న మొత్తానికి ఇక్కడ ఎగ్జామ్స్ ఇస్తారు. ఇక్కడ రాసిన చూడండి, సెక్షన్ 16(2) ఎంటర్టైన్మెంట్ ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అంటే అందుకున్న మొత్తం ఈ కోలం దాటి ఈ కోలంలోకి వచ్చింటే పన్ను, ఇవన్నీ ఇక్కడ ఇంటులు పెట్టినన్నిటి పన్నుకు గురైన మొత్తాలు. ఇవన్నీ ఇక్కడ ఏం చేస్తాం? తగ్గింపులన్నీ తీసేగా పన్ను గురి చేస్తుంటాం. ఈ పన్ను గురైన దాంట్లో మళ్ళీ ఎగ్జామ్స్ ఇచ్చేస్తాం. ఎవరికి ఇస్తాం అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తాం. లెక్క చెప్పినప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్స్, ఇందాకే చెప్పాను మీకు. ఇంటి అద్దె అలవెన్స్ చెప్పానమ్మా, చెప్పాను కదా. ఒక నుంచి ఒక ఏరియా ట్రాన్స్ఫర్ అవ్వగానే అద్దె కొంత ఇస్తుందని చెప్పాను, మిగతాది మనం వేసుకుంటామని చెప్పాను. సిటీ కాంపన్సేటరీ అలవెన్స్, నగర పరిహార అలవెన్స్. మనం హైదరాబాద్లో జాబ్ చేస్తాం, అక్కడ ఏంటి సిటీ బిజీగా ఉంటుంది కాబట్టి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి జర్నీ చేయాలి కాబట్టి ఆ పట్టణానికి మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి కొంత మొత్తం ఇవ్వడం జరుగుతుంది. నెలకు 3,000 4,000 ఇవ్వడం జరుగుతుంది. అదే చిన్నపట్నం ఉందనుకోండి, మామూలుగా మన స్టేట్ తీసుకుంటే విజయవాడ వైజాగ్ ఉందనుకోండి, హైదరాబాద్ అంత ఎవరు కానీ కొంచెం తగ్గించేస్తారు. అంటే ఉన్న పట్టణాన్ని బట్టి సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ అన్నది మనం అందుకోవడం జరుగుతుంది. అంటే ఏ ఎంప్లాయ్ కానీ ఇస్తారు అది. నెక్స్ట్ కమిషన్.
కమిషన్ అన్నది ఏమవుద్దంటే మనం చేసే జాబ్ బట్టి టర్న్ ఓవర్ కమిషన్ ఇస్తారు. నువ్వు ఏంటంటే ప్రైవేట్ జాబ్ చేస్తాం, ఏ మార్కెటింగ్ చేస్తాం, మీరు ఇవన్నీ అమ్మేస్తే మీకు 1% కమిషన్ ఇస్తారని అంటాడు. ఆ టార్గెట్ ఏంటి, ఏదో ప్రోడక్ట్ ఉంటుంది, ఈ మంత్లో మీరు అమ్మేస్తే మీరు చేసిన బిజినెస్ మీద 1% అంటాడు. నువ్వు 4-5 లక్షలు బిజినెస్ చేసావు అనుకో, 1% అంటే ఎంత వస్తుంది, ఒక 5,000 వస్తుంది ఏమో, అది టర్న్ ఓవర్ కమిషన్. నెక్స్ట్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్ ఎక్సిస్ 12% పర్ యానం. చూడండి, ఆర్పిఎఫ్ అంటే ఏంటంటేనమ్మా రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, గుర్తింపు పొందిన భవిష్య నిధి. అసలు ప్రావిడెంట్ ఫండ్స్ అంటే ఎన్ని రకాలంటే 4 రకాలు. గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ అంటే ఆర్పిఎఫ్, ఉద్యోగులకి అందరికీ కూడా ఆర్పిఎఫ్ ఉంటుంది, అంటే రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్. నెక్స్ట్ 2 అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, పేరులోనే ఉంది, గుర్తింపు లేని భవిష్య నిధి. అంటే బయట చిన్న చిన్న కుట్లు ఉంటాయి కదా, షాపులు ఉంటాయి కదా, వాళ్ళు కడతారు. నెక్స్ట్ స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ బేస్ చేసే ఎంప్లాయీస్ అంటే శాసనాత్మక భవిష్య నిధి. ఏమండి, నెక్స్ట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ వ్యక్తి అయినా సరే. పబ్లిక్ అనగానే ఏముంది, మొత్తం జనం అంతా వస్తారు అందులో, ఎంప్లాయీస్ కాకుండా, అది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే రికగ్నైజ్డ్, ఇది రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్. ఈ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్లో ఎలా ఉంటుందంటేనమ్మా, మనం ఉద్యోగం చేస్తున్న ఒక సంస్థలో మీరు ఏదైనా జాబ్లో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన వ్యక్తి ఏం చేస్తాడంటే, ఇందాకే చెప్పాను, ఇన్ఫోసిస్కి వెళ్ళిన వాళ్ళకి 17,000 వేస్తాడు బిగినింగ్లో, అలా కట్టింగ్లు పోయి 14,000 వస్తాయని చెప్పాను ఇందాక బిగినింగ్లో చెప్పానమ్మా. అది ఆ 3,000 ఏంటంటే ఇటువంటి ఏంటంటే అది ప్రావిడెంట్ ఫండ్. నెక్స్ట్ ఈఎస్ఎల్ ఉంటుంది, మెడికల్ ఏదో ఉంటుంది కదమ్మా, మెడికల్ ఈఎస్ఎల్ ఏదంటారు కదమ్మా, ఐడియా ఉందా మీకు? మెడికల్ సంబంధించి కూడా కట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రతి ఎంప్లాయీ కూడా, ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఆ అమౌంట్ సర్టన్ హాస్పిటల్ ఇస్తారు, అది సర్టన్గా 2-3 లక్షలు కుటుంబ సభ్యులకి అనేది 2-3 లక్షల వరకు మనకి ఎగ్జామ్షన్ అని వస్తుంది, దానికి కొంత అమౌంట్ కట్ అవుతుంది, అంటే సెక్యూర్ అనమాట అది. అందులో పిఎఫ్ అన్నదానికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే మన శాలరీ 20,000 అయిందనుకోండి, 20,000 రూపాయల్లో 12% మన జీతం నుంచి కట్ అవుతుంది. 20,000లో 12% అంటే ఎంత, 2,400. 20,000లో 12%, 2,400 కదా, కరెక్టే కదా. అదమ్మా మన జీతం 20,000, మీ జీతం తీసుకోండి, నెక్స్ట్ ఇయర్ ఎక్కడ చేస్తే 20,000 ఇస్తాడు. మీ జీతం 20,000 అందుకున్నప్పుడు మీ అకౌంట్లో 2,400 కట్ చేసేస్తాడు. ఎందుకు కట్ అయిందా అది అది చెప్తాడు. మీకు పిఎఫ్ ఓపెన్ చేస్తాం అకౌంట్ అంటారు. పిఎఫ్ అన్నది కంపల్సరీ మ్యాండేటరీ అయిపోయింది, 2,400 కట్ అవుతుంది. కొంతమంది బాధపడతారు, ఇచ్చే జీతంలోనే మళ్ళీ 2,400 కట్ అయిపోయింది. బాధ అన్న సహజం కాదు, ఏంటంటే అది ఇన్వెస్ట్మెంట్ కింద మనం భావించుకోవాలి. 2,400 ఏనండి, ఒకసారి ఇక్కడ జాతకనండి, 2,400 నీ అకౌంట్లో కనపడదు పిఎఫ్లో. దీని మీద ఏముంటుందంటే, నేను చూపిస్తాను, కాలం నా దగ్గర ఉంది, నా అకౌంట్లో ఉన్నది ఎలా వస్తుందంటే, ఎంప్లాయ్ అని వస్తుంది. ఎంప్లాయ్ అంటే ఎవరో, ఇప్పుడు 20,000 అందుకున్న వ్యక్తి ఎంప్లాయ్, అతని అకౌంట్ నుంచి పిఎఫ్ అకౌంట్ ఎంత పడుతుందంటే 2,400, 12%. 12% అబోవ్ కడతారు, కడితే పన్ను గురవుదు. 12% వరకే కట్టాలి ఒక వ్యక్తికి, అంత మించి దాడితే ఈ కోలంలో వేసుకోవాలి. 2,400 కట్టాడమ్మా నీ జీతంలో తీసి, ఇంకెంత మిగిలింది 17,600 నీ చేతికి ఇస్తాడు. 2,400 పోయింది అని అనుకుంటాం, కానీ అది వెనక చేసే అమౌంట్ చాలా వస్తుంది. నెక్స్ట్ అదే సేమ్ టైం ఏమవుద్దంటే ప్లస్ మళ్ళీ ఇక్కడ అకౌంట్ కూడా ఓపెన్ అవుతుంది. ఎంప్లాయర్ అంటే ఎవరో, ఉద్యోగం చేసే వ్యక్తి. ఎంప్లాయర్ అంటే ఎవరో, యజమాని. ఎంప్లాయర్ యజమాని లేదా కంపెనీ. అతను ఏం చేస్తారంటే సేమ్ యాజ్ ఎ సేమ్ పీరియడ్ కట్ అయినప్పుడే ఇతను 12% వేస్తాడు. అంటే దాని అర్థం ఏంటి, మన జీతం నుంచి 2,400 కట్ అవుతుందంటే అదే టైంలో 2,400 నీ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. అంటే టోటల్గా ఎంత క్రెడిట్ అయింది, టోటల్ నీకు 2,400 నీ అకౌంట్లో కట్ అయింది, టోటల్గా నీకు ఎంత పడింది అంటే 4,800 నీకు క్రెడిట్ అవుతుంది, 4,800. అది నీకు బెనిఫిటా కాదా, మాట్లాడండి. బెనిఫిట్టేనమ్మా, మనకే 2,400 కట్ అవుతుంది, అది పోయేది కాదు, మనకి చివరికి వచ్చేటోడికి డబ్బులు అన్నది పెరిగి లక్షలోకి వెళ్ళిపోతాయి. అదే సేమ్ టైంలో కంపెనీ ఇంకో 2,400 వేస్తుంది. ఉద్యోగ వాటా ఎంత అయితే కంపెనీ ఎంత వేస్తుంది అంటే 12 + 12 అంటే 24% నీ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఈ 24%లో నీ వాటా ఎంత, ఓన్లీ 12%. మిగతా 12% ఎక్కడి నుంచి వచ్చింది, కంపెనీ నుంచి వచ్చింది. కంపెనీ నుంచి వచ్చిన వాటా ఏమవుతుంది అంటేనమ్మా, నీ అకౌంట్ ఇక్కడ కూడినప్పుడు
ఎందుకు వస్తుంది? ఉచితంగా వస్తుంది. అది ఉచితంగానే వస్తుంది. నీ వాటా ఏమవుద్దంటే సెక్షన్ 80Cలోకి వెళ్ళిపోద్ది, అంటే మినహాయింపులోకి వెళ్ళిపోద్ది. కానీ యజమాని వాటా నీకు ఏమొస్తుంది? ఉచితంగా వస్తుంది. అది ఉచితంగానే వస్తుందా? 2400. ఈ 2400 పన్నుకు గురవుద్ది ఇక్కడ. అదే ఇక్కడ రాసి చూడండి. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్ ఎక్సిడ్ 12% పర్ యానం, అంటే 12% దాటితే ఇక్కడ గురి చేస్తాం. ఓకే, అర్థమైంది నేను చెప్పేది? 12% వరకు నీకు ఏ పన్ను గురవదు. యజమాని కట్టినా ఉద్యోగి కట్టినా. ఉద్యోగిది సెక్షన్ 80Cకి వెళ్ళిపోతే యజమాని వాటా ఏమవుతుందంటే 12% దాటి కడితే పన్ను గురి చేస్తాం. అంటే రూపాయి నీ జీతం కట్టేది, ఇంకో రూపాయి అంటే ₹2 నీ అకౌంట్లో యాడ్ అవుద్ది. ఓకే, అర్థమైందమ్మా? ఇది ఏమవుద్ది? ఏడాది గడిచి ఇప్పుడు నెలకే 4800 పడుతుంది. ఈ 4800 ఏమవుద్దంటేనమ్మా, ఈ 2400 ఇందులో ఏమవుద్దంటేనమ్మా నీకు ఒక 60%, 63% పెన్షన్లోకి వెళ్ళిపోతుంది. మీకు అర్థమవుతుందని చెప్పేది? 4500 మీ ఖాతాలో పడుతుంది. అందులో నీ 2400 నీ పేరు మీద ఉంటుంది. కంపెనీ కట్టి 2400లో ఒక 63%, 66% ఏమవుద్దంటే పెన్షన్కి వెళ్ళిపోద్ది. పెన్షన్ అంటే ఏంటి? 30 ఏళ్ళు నీ సర్వీస్కి నీవు వెళ్ళేదోడు ఏమైనా పట్టుకెళ్ళాలి, అక్కలొద్దా? పట్టుకెళ్ళాలి కదా. అని చేత ఏమవుద్దంటే 2400లో ఒక 1500, 1600 పెన్షన్ స్కీమ్లోకి వెళ్ళిపోతుంది. మిగతా 800 అట్టుకొచ్చి 2400 కలుపుతాడు. అంటే 4800లో నీకు పడతాయి నీ అకౌంట్లో. కానీ 2400 నీ ఖాతాదైతే యజమాని వాటాలో 1500 ఈ 2400 కలిపి మిగతా 800 మిగతా 1500లో పెన్షన్కి వెళ్తే ఒక 800 మళ్ళీ 2400 కలుపుతాడు. అంటే ఓవరాల్ 4800లో కొంత మొత్తం పెన్షన్కి వెళ్తే కొంత మొత్తం కాంట్రిబ్యూషన్లోకి వెళ్ళిపోతుంది. ఒకసారి పిఎఫ్ అకౌంట్ చూస్తే మీకు డీటెయిల్గా ఉంటుంది. నేను చూపిస్తాను. మా అకౌంట్ ఉంటుంది. అలా ప్రతి సంవత్సరం కౌంట్ అయిపోతూ ఉంటుంది. ఎంత అవుతుందా? ఇప్పుడు నేను చెప్పినట్టుగానే 4800 కట్ అవుతుంది. 4800కే ఏడాదికి 9.5 వడ్డీ రేట్ ఇస్తాడు. ఇప్పుడు 8.63, యాక్చువల్గా 9.5. బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఎంత వస్తుంది? వడ్డమ్మో 1 lakh బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఎంత ఇస్తాడో ఏడాది 7% ఇస్తాడు. అదే సీనియర్ సిటిజన్స్ అయితే ఇంకొక 0.5% పెడతాడు. అంతేనని చెప్పేది? సీనియర్ సిటిజన్ ఎవరు? సీనియర్ సిటిజన్ అంటే ఎవరు? 60 ఏళ్ళు దాటినోళ్ళు. ఓకేనండి, వాళ్ళు దోచుకుంటూ ఉంటారు. అంటే బ్యాంకు వడ్డీతో సమానంగా ఇంకెక్కువ వస్తుంది 1%. అంటే 9.5 వడ్డీ రేట్ వస్తుంది. అంటే మనం 2 సంవత్సరాలు సర్వీస్ చేస్తే మన అకౌంట్లో 50,000 రూపాయలు ఉంటుంది. 50,000 రూపాయలకి 9.5 వడ్డీ రేట్ అంటే ఎంత వస్తుంది ఏడాదికి? చెప్పండి. లక్షకి 9,500. నువ్వు కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యావు, ఒక ఏడాది గడిచితే నీ అకౌంట్లో 50,000 ఉంది. 50,000కి ఎంత అవుతుంది? అదే అందులో సగం 4,750. ఓకేనండి, అది వడ్డీ యాడ్ అవుతుంది. ఇది కలిపి సఫలింగ్ చేస్తాడు. కలిపి మళ్ళీ కొత్త ఇయర్ మార్చి 31 అవగానే వడ్డీ పడిపోయిన తర్వాత కలిపేస్తాడు. మళ్ళీ కొత్త ఇయర్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 2వ సంవత్సరం అమౌంట్ కూడా 3 వచ్చి కలుపుతాడు. మళ్ళీ ఓవరాల్గా 50,000 ఉన్నది 90,000 అవుతుంది. 90,000కి మళ్ళీ వడ్డీ కలుపుతాడు. ఇలా మన సర్వీస్ పెరిగి ఒక 20 ఏళ్ళు వచ్చేటప్పటికి అది 4-5 లక్షలు అయిపోతుంది. అది ఓకేనమ్మా? అదే ఇక్కడ రాసాను చూడమ్మా. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్ ఎక్సిడ్ 12% పర్ యానం. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ టు ఆర్పిఎఫ్ ఎక్సిడ్ 9.5 పర్ యానం. చూడండి, వడ్డీ రేటు 9.5% వరకు ఎటువంటి పన్ను ఉండదు. అంటే మనకే 9.5% వడ్డీ అనగానే ఇప్పుడు బ్యాంకులో వడ్డీ ఇస్తాడు. వడ్డీ ఏం చెప్తాడు? లక్షకి 10,000 రూపాయలు వడ్డీ వస్తే మీరు తగ్గింపు అదే కట్ అవుద్దని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? పాన్ కార్డు తెమ్మంటాడు. చూసారు ఎప్పుడైనా? పాన్ కార్డు పెట్టమంటాడు. పాన్ కార్డు పెట్టగానే ఏమంటే 4 లక్షల దాకా వడ్డీకి మనకి కటింగ్ అవ్వదు. ఓకేనండి, ఇంకా ఎక్కువ అమౌంట్ ఉంటే అప్పుడు కట్ అవుద్ది. అలాగే ఇక్కడికి వచ్చేటోడికి 9.5% వడ్డీ నువ్వు అందుకున్నంత వరకు ఎటువంటి పన్ను కట్టక్కలేదు. 9.5% ఎక్కువ వడ్డీ వచ్చిందనుకోండి, అప్పుడు పన్ను గురి చేస్తాం. పన్ను గురి చేయడం అంటే ఈ కోలం అంతా ఏంటి? పన్నుకి గురి చేయడం అంటే జీతం కలపడం. నెక్స్ట్ మెడికల్ అలవెన్స్. చూడండి, మెడికల్ 2 రకాలు. ఒంట్లో బాగున్నా బాగోపోయినా కంపెనీ ఏం చేస్తుందంటే ఏడాదికి నెలకే 2,000 మెడికల్ అలవెన్స్ ఇస్తుంది. అంటే ఏడాదికి 24,000. మన ఒక్కడి గురించి కాదు, మనతో పాటు మన వెనకాల ఉన్న కుటుంబ సభ్యులు అందరికీ వర్తించేలా మెడికల్ అలవెన్స్ ఇస్తారు. నీకు బాగున్నా బాగోపోయినా నీకు నెల వచ్చేస్తుంది. ఓకేనండి, అది మన ట్రీట్మెంట్ చేయించినోడు ఆ అలవెన్స్ ఉపయోగించుకుంటాం. లేదంటే ఏమీ లేదనుకో ఇంట్లో ఖర్చులకు ఉపయోగించుకుంటాం.
నెక్స్ట్ యాజ్ సేమ్ టైం ఇంకోటి ఉంటుంది, రీఎంబర్స్మెంట్ అంటారు. ఆ పదం మీకు బాగా తెలుసు. మనకి ఏదైనా సీరియస్ అయిందనుకోండి, సడన్గా ఏదైనా అయిందనుకోండి, ₹1,00,000 ఖర్చు పెడతాం. 2 రోజులు కాదు, ఒక రోజు ఉంటే లక్షలాగేస్తున్నారు. మనం ₹1,00,000 బిల్లు కడతాం. కట్టినప్పుడు ఒక ఉద్యోగి ఎంతవరకు వస్తుంది రీఎంబర్స్మెంటు? ఏ ఒంట్లో సీరియస్ అయినా జనరల్ అయినా ఏవైనా ₹1,00,000 ఖర్చు పెడితే ₹15,000 ఎగ్జామ్షన్ వస్తుంది. ఎగ్జామ్షన్ ఏంటంటే రీఎంబర్స్మెంట్. గుర్తుపెట్టుకోండి, ₹1,00,000 హాస్పిటల్ బిల్లు కడితే నీకు ఎంత వస్తుందంటే 15,000. 60,000 ఒకవేళ మీకు 30,000 ఖర్చు అయిందనుకో, 30,000 అయినా కూడా మీకు 15,000. అంటే ఎంత ఖర్చు అయినా నీకు 15,000. ఓన్లీ 10,000 అయిందనుకో నీకు రూపాయి ఖర్చు ఉండదు, నీ డబ్బులు నీకు వెనక్కి ఇచ్చేస్తుంది. కుటుంబ సభ్యులకు ఎవరికి ఒంట్లో పోగా సడన్గా జనరల్ హాస్పిటల్ తీసుకెళ్తాం. సీరియస్ అయితే వేరే విషయం, ఇన్సూరెన్స్ గట్రా ఉంటాయి. జనరల్ చెకప్ ఉందనుకోండి 20,000 మెడికల్ ఖర్చులు అవుతాయి, అన్నీ వచ్చేస్తాయి. 20,000 ఆ రోజు ఇస్తావు, కానీ నీకు ఎంత వస్తాయి? 15,000 వెనక్కి వచ్చేస్తాయి. ఏమో అది రీఎంబర్స్మెంట్, అదో రకం. అంటే మెడికల్ అలవెన్స్ అంటే ఓన్లీ మనకి బాగున్నా బాగోపోయినా రెగ్యులర్గా పడిపోతాయి. రీఎంబర్స్మెంట్ పదం వాడితే ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళడం భావించాలి మనం. ఓకేనండి, అది ఇవి నేను జస్ట్ కొంచెం చెప్పానమ్మా. నెక్స్ట్ ఇంకా ఉంటుందమ్మా, కార్ ఫెసిలిటీ. కార్ ఫెసిలిటీ ఇస్తుంది కంపెనీ, అంటే నువ్వు చేసే జాబ్ బట్టి. కార్ ఎలాగిస్తాడు? జనరల్ పర్పస్ అండ్ కంపెనీ పర్పస్ అంటాడు. అంటే విధులు నిర్వర్తించడానికి సొంత పనులుగా అంటాడు. ఇక్కడ కార్ అన్నది 2 వెర్షన్లు. 1600 cc, బిలో 1600 cc అంటాడు, అంటే చిన్న కారు. ఏ మారుతి గట్రా ఉంటాయి. అబోవ్ 1600 cc అంటే పెద్ద కారు. అంటే 1600 cc అనకుండా లెక్కలు 1.6 లీటర్స్ అంటారు. అంటే పెట్రోల్ డీజిల్ కాదు ఇది. 1.6 లీటర్స్ అంటే 1600 cc. అలాగే 2000 cc అంటే 2.0 లీటర్స్ అంటాడు. అంటే ఎంత? 2000 లీటర్స్. అంటే ఎంతమ్మది? 2000 cc. 2.0 లీటర్స్ అంటే ఎంత? 2000 cc. కార్లు అన్నీ కూడా ఇప్పుడు ఎంత లేదన్నా అన్నీ కూడా 1000 cc దాటి ఉంటాయి కార్లు అన్నీ కూడా. ఓకేనండి, తెలిసింది కదా. బైక్లే ఆల్రెడీ 250, 500 వచ్చేస్తున్నాయి. అని చేత కార్ని బట్టి కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుద్ది. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే కార్కి వచ్చేటప్పటికి చిన్న కార్కి అయితే నెలకు 1800 ఇస్తాడు, పెద్ద కారు అయితే 2,400 ఇస్తాడు. డ్రైవర్ని కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. డ్రైవర్ని ఇచ్చినప్పుడు నెలకి 900 ఇస్తాడు. నెలకి 900 డ్రైవర్కి. అంటే లెక్కలు ఇవ్వడం బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇదో రకమైన బెనిఫిట్. నెక్స్ట్ గ్రాడ్యుటీ. గ్రాడ్యుటీ అన్నారు ఎప్పుడన్నా? గ్రాడ్యుటీ అని పదం అన్నారు. ఎవరు ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ? ఇంటికాడ గ్రాడ్యుటీ. గ్రాడ్యుటీ అన్నది ఏంటంటేనమ్మా 8 లక్షల వరకు పన్ను కట్టట్లేదు. అంటే ఇప్పుడు 20 లక్షల వరకు వెళ్ళిపోయింది, పెరిగింది ఈ మధ్యన పెరిగింది, నాకు ఐడియా లేదు. అయితే దానికి లెక్క ఏంటంటేనమ్మా గ్రాడ్యుటీకి ఒక వ్యక్తి సర్వీస్ పూర్తయి రిటైర్ అయ్యేటప్పటికి ఈ ఏడాది 15 రోజుల జీతాన్ని గ్రాడ్యుటీలో కలుపుతారు. ఈ ఏడాదికి ఎన్ని రోజులు? ఎంతన్నాను? 15 రోజులు జీతం. ఏడాదికి 15 రోజులు జీతం. 30 ఏళ్ళు సర్వీస్ అయితే ఎన్ని రోజులు అయింది? 30 ఏళ్ళు సర్వీస్ నీకు. ఈ ఏడాది 15 రోజులు చొప్పున కౌంట్ చేస్తారు. అంటే రమారామి 10 నెలలు జీతం అమ్మా లెక్కేసుకుంటే. ఎన్ని రోజులు అన్నది కదా, దానికి ఎలా ఉంటుందంటే జీతం అంటే అమౌంట్ ఎంత వస్తుందో చెప్తాను. ఏడాది 15 రోజులు జీతం అమ్మా. నీ జీతం బిగినింగ్లో 20,000. ఇది కౌంట్ చేయడు. చివరి సంవత్సరం నువ్వు రిటైర్ అయిపోయిన జీతం మీద కౌంట్ అవుతుంది. అంటే ఇంచుమించు 10 నెలల జీతం. అంటే నేను ఎంత చెప్పాను బిగినింగ్లో. ఇప్పుడు మీ సర్వీస్ ఇప్పుడు జాయిన్ అయినాడు 30 ఏళ్ళ తర్వాత రిటైర్ అయ్యేటోడికి లక్షలు ఉంటుందండి. అప్పుడు 2 లక్షల జీతం అయితే 10 నెలల జీతం అంటే ఎంత వస్తుంది? 20 లక్షలు వస్తుంది. ఓకేనా? 20 లక్షల రూపాయలు నీకు గ్రాడ్యుయేట్ రూపంలో ఇస్తారు. నెక్స్ట్ ఇంకోటి నిద్ర వస్తుందంటే ఇవన్నీ ఏంటంటే ఒక 2 సంవత్సరాలు కష్టపడి ఇవన్నీ అందుకుంటామయ్యా. ఒక 2 సంవత్సరాలు కష్టపడి నిద్రకి సుఖాలకి దూరం అయిపోతే తిరగడం మానేస్తే ఇవన్నీ మనకి అన్నీ అందుబాటులో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఎన్కాష్మెంట్ లీవ్. ఎన్కాష్మెంట్ లీవ్ అంటే ఏంటమ్మా? మనం జాబ్ చేస్తున్నప్పుడు ఏడాదికి ఒక 25 రోజులు సెలవులు ఉంటాయి. ఒక ఉద్యోగికి 25 రోజులు సెలవులు ఉంటాయమ్మా. అందులో 15 రోజులు వాడుకున్నాం, 10 రోజులు వాడుకోలేదు. ఒక్కొక్క వ్యక్తి అసలు వాడు, ఒక 5 అన్న వాడితే 20 దాచుకుంటాడు. అవి వాడుకోవాలంటే వాడుకోవచ్చు. వాడుకోని వ్యక్తికి ఏమవుతుందంటే అమ్మా ఎన్కాష్మెంట్ నెక్స్ట్ ఇయర్ ఆ మిగిలిన రోజులకి డబ్బులు ఇచ్చేస్తుంది నీ శాలరీ బట్టి. ఈ ఏడాది 22 రోజులు సెలవులు ఉన్నాయనుకోండి, నువ్వు 12 వాడు 10 రోజులు మిగిలింది, నీ శాలరీ 20,000. నెలకు వర్కింగ్ డేస్ 26 రోజులు. ఓకే, 20,000 మీద 10 రోజులకి ఎంత వస్తుంది నీకు? ఈరోజు డ్రా చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఇంచుమించుగా 7,000 వస్తుంది నీకు.
ఇంచుమించుగా ఎంత వస్తుంది? 7,000 రూపాయలు వస్తుంది. నువ్వు అప్లై చేయకుండా వదిలేస్తే 20,000 4 ఏళ్ళు సర్వీస్ చేస్తే 40,000 అవుతుంది జీతం. ఇలా నువ్వు రిటైర్ అయ్యే వరకు తీసుకోవాలి. రిటైర్ అయ్యే వరకు తీసుకో, నీకు అవసరం లేదు, మర్చిపోతావు. అంటే ఎందుకు చెప్తున్నానండి, ఒకసారి బెనిఫిట్ చూడండి. ఇప్పుడు 20,000 జీతం మీద నువ్వు 10 రోజులు తీసుకుంటే ఏ ఉప్పుకు అయిపోతాయి 6,000 5,000. ఓకేనండి, అది కరెక్టే కదా. అది నీకు సర్వీస్ పెరిగిపోతుంది ఏమవుతాయి అంటే అమ్మా 30 ఏళ్ళు సర్వీస్ అయ్యేటప్పుడు నీ జీతం అప్పుడు 2 లక్షలు. నువ్వు ఎన్ని సెలవులు దోసుకోవాలంటే బాగానే ఉంది, నెల దోసుకుని సంవత్సరం 20 సెలవులు దోసుకున్నాడంటే నీ 30 ఏళ్ళు సర్వీస్ 25 ఏళ్ళు సర్వీస్ అయ్యేటప్పటికి 500 రోజులు అయిపోతుంది. 500 రోజుల నుంచి 500 రోజులు డబ్బులు ఇవ్వడం, ఓన్లీ 260 డేస్కి ఇస్తాడు. ఓన్లీ ఎన్ని రోజులకమ్మా నువ్వు దోసుకున్న మొత్తం ఎన్ని రోజులు? 260 రోజులకి ఇస్తాడు. 260 రోజులు అని ఎందుకన్నానంటే 260 ఈక్వలెన్స్ టు 10 months. నెలకి 30 రోజులు, 4 ఆదివారాలు తీసేయండి, 26 రోజులు. అంటే 260 రోజులు అంటే ఎన్ని నెలలు? 10 నెలలు. నువ్వు రిటైర్ అయ్యేటప్పటికి నీ జీతం 2 లక్షలు. 2 లక్షలు అంటే ఇప్పుడు తీసుకుంటే ఎంత చెప్పాను, 20,000 మీద తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ తీసుకుంటే 6,000 7,000 వస్తుంది. అదే నువ్వు రిటైర్ అయినప్పుడు తీసుకుంటే లాస్ట్ శాలరీ, రిటైర్ అయిపోయిన సంవత్సరం లాస్ట్ శాలరీ అంటే చివరి జీతం 2 లక్షలు ఉంటే 2 లక్షల మీద 10 నెలల జీతం అంటే ఎంత? 20 లక్షలు. అంటే ఒక వ్యక్తి రిటైర్ అయిపోయినప్పుడు వచ్చి ఏమొస్తాయంటే అతను సర్వీసులో దోసుకున్న మొత్తాలనే మనకి ఇస్తారు, ఎడిషనల్గా ఏమి ఉండదు. గ్రాడ్యుయేటీ కూడా అంతే, గ్రాడ్యుయేటీ కూడా వస్తుంది, నెక్స్ట్ పిఎఫ్ వస్తుంది, నెక్స్ట్ ఎన్కాష్మెంట్ లీవ్ అంటారు. ఈ ఎన్కాష్మెంట్ లీవ్ అన్నది అందరికీ ఉండదు, ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉంటుంది. ఓకేనండి, అంటే ఇవన్నీ కలిపి రిటైర్ అయినప్పుడు అతనికి ఒక 30 నుంచి 20 నుంచి 30 అంటే ఆ చేసే ఉద్యోగం బట్టి 20 లక్షలు రావచ్చు, 30 లక్షలు, 40 లక్షలు రావచ్చు. రిటైర్ అయిపోయినట్టు పిల్లల పెళ్ళిళ్ళనో లేకపోతే చదువులుగానో లేకపోతే ఇల్లు కట్టుకోవడం సమ్ ఎక్సెట్రా అన్నది వాళ్ళకి ఉపయోగపడదు. నెక్స్ట్ పెన్షన్ వస్తుంది. పెన్షన్ ఎంత వస్తుంది? ₹1,00,000 జీతం ఉన్నవాడికి ఎంత వస్తుంది? 40,000 వస్తుంది. 45,000 అసలు 45% వస్తుంది పెన్షన్. ₹1,00,000 జీతంతో ఈరోజు రిటైర్ అయిపోతే నెక్స్ట్ మంత్ ఎంత వస్తుంది అంటే 45,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. అది 2,000 ముందు జాయిన్ అయిన వాళ్ళకి, 2,000 తర్వాత జాయిన్ అయిన పెన్షన్ లేదు. ఓకేనండి, అది లేదు, తీస్తారు. 2,000 ముందు జాయిన్ అయిన వాళ్ళకే పెన్షన్ ఉంటుంది, నెక్స్ట్ అయిన వాళ్ళకి లేదంటే ఇప్పుడు జనరేషన్లో లేదు. అంత ముందు జనరేషన్ ఇప్పుడు రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చిన అందరికీ కూడా పెన్షన్ వస్తుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా ఈ మనకు 30 ఏళ్ళు వస్తే కానీ ఎన్ని తెలవు. ఇవన్నీ ఏంటంటే మన క్యాలిక్యులేషన్ బట్టి మనం కొంచెం ఎక్కువ చేసి చెప్పుకుంటున్నాం. ఎక్కువ అంటే ఇవన్నీ జనరల్గా మనం ఏదైనా ప్రొఫెషన్లోకి వెళ్ళేటప్పటికి ఇవన్నీ మనకి తెలియకుండానే మనకి యాడ్ అవుతాయి మన పేరు మీద. ఓకేనండి, దాన్ని బట్టి ఏంటి చెప్పండి, జాబ్ మంచిదా ఖాళీగా ఉండడం మంచిదా? అది కూడా జాబ్ అంటే టైంపాస్ జాబ్ కాదు, టైంపాస్ జాబ్ కాదు. జాబ్ అంటే అన్ని వాటికి ఒకటే గాడి కట్టేస్తాం, అది కాదు. జాబ్ అంటే ఏంటంటే కొంచెం కష్టపడి, గ్రూప్ 1 కష్టపడినాడు గ్రూప్ 2 కొడతాడు. కరెక్టనా? మన ఎక్కడో నెల్లూరులోనే కర్నూలులో ఒక అమ్మాయి ఐపీఎస్ అట, ఆ అమ్మాయికి మళ్ళీ గ్రూప్ 1 కొట్టింది ఐఏఎస్ కేటగిరీలో. ఎవరో తెలియదు, మొత్తం మీద ఐపీఎస్ అట. అంటే ఏంటి, ఒక్కసారి జాబ్ కొట్టినాడు వయసు ఉంటుంది కాబట్టి ఎవరైనా దాని మీద డిపెండ్ అవ్వడం. అప్పుడు కష్టపడిన చాలా మెటీరియల్ మళ్ళీ ఇంకో ఎగ్జామ్ పనిచేస్తుంది. నువ్వు జాబ్ కొట్టావు కాబట్టి నీకు బాగా నలిగిపోతాయి, అంత ఆబ్జెక్టివ్ బాగా నలిగిపోతాయి. అదే రెండో దాంట్లో సార్ కొత్తగా ఏదో జాగ్రఫీ అంటాడు, నెక్స్ట్ ఏంటి న్యూమరికల్ ఎబిలిటీ అంటాడు. ఇవన్నీ ఏంటంటే అన్నిటికీ కామన్. అవన్నీ ఇవే బిట్లు మళ్ళీ రిపీట్ అవుతాయి. ఆ పడుకునే లెగ్గొట్టునే చెప్పేస్తారు వాళ్ళు, ఓ బుక్ చెప్పేస్తారు, 2-3 సంవత్సరాలు బట్టి పెట్టేస్తారు. అని చేత వాళ్ళు ఇంట్రెస్ట్లు రాసిన అయ్యి వస్తాయి, కొత్తగా ప్రిపేర్ అయ్యి ఉండదు. అని చేత ఆడికి ఇంట్రెస్ట్ పెరిగిపోద్ది. ఇంకా జాబ్లో చేయడానికి గ్రూప్ 2 అని ఆడు పైన ఇంకోటి ఉంటాడు, ఆ పొజిషన్కి వెళ్ళాను నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటాడు. ఆడేం చేస్తాడు, ఎలాగే నిలిపోవాలి ఇంకో 2-3 ఏళ్ళు నా సర్వీస్ అంటాడు. అలా 2-3 సార్లు రాసి ఆ స్టేజ్కి వచ్చేస్తాడు. అది ఏంటంటే మనకు అవ్వని పని. ఓకేనండి, ఏమ్మా అంతే కదా, మనకు అవ్వదు కదా, అవుద్దా? మాట్లాడతలేదు, మనకు అవుద్దా అవదా? పాసిబుల్ ఆర్ నాట్? పాసిబులే కదా, అవదాని అనకూడదు. అంటే నేను సరదాగా అన్నాను, నేను సరదాగా అన్నాను, అవదా అన్నమాట. కాదు సార్ అవుద్ది అనాలి. ఎవరన్నారు? వీళ్ళు అన్నారు కొంతమంది, ఎవరు మాట్లాడతలేదు. అవుద్దా అవదా? ఓకే ఏమ్మా, అది ఇప్పుడు ఇవన్నీ కలిపాను, ఇవన్నీ బెనిఫిట్స్ ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఇందులోకి వస్తాయమ్మా. అంటే కొంచెం తగ్గించాను, ఇంకా రాయలేదు నేను. ఇవన్నీ కలిపితే ఇక్కడ 20,000 జీతంలో ఉన్నాడు, 20,000 జీతానికి ఎన్ని కలిపాను? ఇవన్నీ కలిపితే ఇంకొక 20,000 అవుద్ది.
టోటల్గా ఎంత అయిందంటే బేసిక్ గ్రాస్ సాలరీ ఎంత అంటే 20,000 అంటే ఎంత అయింది ఏడాదికి? 20,000 అంటే సంవత్సరానికి ఎంత ఏడాదికి? 2,40,000. అది ఇక్కడ కనపడుతుంది. మరి వీటి సంగతి ఇవి బెనిఫిట్సే కదండి, అంతేనా? ఈ యొక్క 2 లక్షలు ఉంటాయి అంటే జీతం 20,000 అనుకుంటున్నాం, పొందిది 40,000 పొందుతాడు, 30,000 40,000 ఎక్స్ట్రా పొందుతాడు. ఇవన్నీ కలిపితేనే గ్రాస్ శాలరీ అవుద్ది, అంటే స్థూల జీతం అవుద్ది. ఈ గ్రాస్ శాలరీ డిడక్షన్స్ ఉంటాయి అండర్ సెక్షన్ 16. ఇప్పుడు కొత్తగా ఇంకోటి వచ్చింది ఈ సంవత్సరం నుంచి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఉంటుంది అంటేనమ్మా, ఈ సంవత్సరం మీ నోట్స్ తీసి నెక్స్ట్ ఇయర్ అయ్యే ఉంటాయని కాదు, లెక్క అదే ఉంటుంది, కానీ క్యాలిక్యులేషన్ మారుతాయి. ఇప్పుడు ఏమవుతుందంటేనమ్మా, సెక్షన్ 16కి వచ్చేటప్పటికి 16 to 63 రాశాను. సెక్షన్ 16కి వచ్చేటప్పటికంటే స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది, ప్రామాణిక తగ్గింపు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లోని పన్ను కట్టింపులు ఇప్పుడు ఏం చేశారమ్మా, ప్రతి ఉద్యోగి 50,000 రూపాయలు తగ్గింపు ఇచ్చారు. ఆదాయ పన్ను ఎంత కడతాం రెగ్యులర్గా? ఎంత కడతాం? ఎవరు కడుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడ? ఎంత కడతాం? 2,50,000 దాటితే పన్ను కడతాం. ఒక వ్యక్తి సంవత్సరానికి 2,50,000 ఆదాయం దాటితే పన్ను కడతాం. 3 లక్షలు వచ్చిందనుకోండి, రే వినవా వెనకాల వినవా, నీకు అక్కలదేమిని 60,000 నిద్రవుతామేమో. ఒకసారి చూడమ్మా, ఇలా చెప్పినా కూడా ఇంట్రెస్ట్గా వినకపోతే ఎలాగయ్యా? జీవితం అది. మనకి ఎంత ఉన్నా ఏం చేస్తున్నాం అడుగుతాడు, కానీ ఎన్ని పూటలు తిన్నాం అడగాడు ఎవడో. అవునా కదా? అవునా? అది సరే. ఇప్పుడమ్మా ఈ ఏడాది నుంచి 2021కి వచ్చేటప్పటికమ్మా ఈ బడ్జెట్లో 3 లక్షల ఆదాయం వచ్చిందనుకో, మనకి 3,50,000 వస్తుంది ఏడాదికి పన్ను కడతాం. ఎంత కడతాం అంటే 50,000 పన్ను కడతాం, 3 లక్షలు కడతాం. 2,50,000 పన్ను ఉన్నదని చెప్పాను, ఇంకొక 50,000 రిపీట్. ఆ రిపీట్ని ఇక్కడ వేసుకుంటాం. స్టాండర్డ్ డిడక్షన్ 16 దగ్గర 50,000 తగ్గింపు, ఏ ఉద్యోగమైనా 50,000 తగ్గింపు. ఓకేనండి. 16 ఎంటర్టైన్మెంట్ ఎలవెన్స్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న మొత్తాన్ని ఇక్కడ మినహాయింపు ఎలాగిస్తామంటే ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తాం, ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఇవ్వం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఎంటర్టైన్మెంట్ ఎలవెన్స్ అని మొత్తం వేసుకుంటాం. రెండోది ఏంటంటే 1/5 ఆఫ్ శాలరీ, జీతం మీద 1/5 ఉంది. ఇక్కడ జీతం ఉంటుంది కదా ఫస్ట్, దాని మీద 1/5 కడతాం. మూడోది మినిమం 5,000, ఏడాదికి 5,000 మినహాయింపు. ఈ 5,000 అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే 5,000 రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకి ఇక్కడ తగ్గింపు అనేది లభిస్తుంది, పన్ను నుంచి మినహాయింపు వస్తుంది. నెక్స్ట్ 16(3) ప్రొఫెషనల్ ట్యాక్స్, వృత్తి పన్ను. మనం ఉన్న ఏరియా బట్టి కార్పొరేషన్ అయినా మున్సిపాలిటీ అయినా ప్రొఫెషనల్ ట్యాక్స్ నెలకే 200, 250, 300 కట్టవద్దు. ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ఏడాదికి 12 నెలలు కొట్టి తీసేస్తాం. ఎగ్జామ్షన్ తీసేగా వచ్చిందే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, జీతం నుండి ఆదాయం. అంటే 4 లక్షల ఆదాయం వచ్చినట్టు ఏం చేస్తాడు, ఈ తగ్గింపులు పొందగానే 3,80,000 అవుద్ది. నెక్స్ట్ ఇంకోటి 10 లక్షల ఆదాయం వచ్చినట్టు ఏం చేస్తారంటే, ఇంకా ఎదరలేదు మీకు చెప్తారా, నాకు చెప్పడం లేదు. 10 లక్షల ఆదాయం వచ్చినట్టు ఏం చేస్తారంటే పన్ను తగ్గించుకోవడానికి హౌస్ లోను, ఓకే. నెక్స్ట్ ఎల్ఐసి పాలసీలు ఉంటాయి. ఎల్ఐసి పాలసీలు తెలుసా? పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్లు తెలుసా? ఈ సేవింగ్స్లో పెడతాడు. ఎందుకు కడతాడంటే దానివల్ల ఏ బెనిఫిట్ ఉండదు, కానీ పన్నుని తప్పించుకోవచ్చు. 10 లక్షలు పన్ను కట్టినప్పుడు 1,00,000 రూపాయలు ఇంటికాడ వాళ్ళ పేరు మీద ప్రీమియం కడతాడు. ఇంటికాడ అంటే అతని పేరు కట్టుకుంటాడు, పిల్లల పేరు కడతాడు, భార్య పేరు కడతాడు. కట్టిన పాలసీలో ఏడాది ప్రీమియం 1,00,000 రూపాయలు కట్టాడు అనుకోండి, 10 లక్షలు పన్ను కడితే ఆ 1,00,000 రూపాయలు తీసేసి 9 లక్షలు పన్ను కడతాడు. హౌస్ లోన్లు ఉంటాయి. హౌస్ లోన్లు ఉన్నాయి అనుకోండి, నెలకి 20,000 కట్టయింది అనుకోండి, ఏడాదికి 2,50,000 కట్టవద్దు, 2,50,000 తీసేస్తాడు. ఓకేనండి. ఇలాగా తీసుకున్నప్పుడు ఎక్కడికి వెళ్తాం, డొనేషన్ ఇస్తాం. గుడికి వెళ్తాం 10,000 డొనేషన్ ఇస్తాం. అలాగే పిల్లలు చదువుకు ఖర్చు పెడతామా? ఏడాదికి 50,000 అయింది అనుకోండి, 50,000 పన్నుని తగ్గింపిస్తాడు. అంటే 10 లక్షల ఆదాయం వచ్చినట్టు ఏం చేస్తాడంటే ఒక 4 లక్షలు ఖర్చులు చూపిస్తాడు. ఖర్చులు అంటే రెగ్యులర్గా అయ్యే, ఆ 4 లక్షలు తీసి 6 లక్షలు పన్ను కడతాడు. 6 లక్షలు ఎంతో చెప్పాను, 2,50,000 పన్ను ఉండదని చెప్పాను. ఇంకో 50,000 రిపీట్ వస్తుంది. అంటే ఎంత కడతాడు? 3 లక్షలు పన్ను కడతాడు. ఓకేనండి. అది సార్ పిల్లవండి ఆపేస్తారు. అర్థమైందా? అర్థమవుతుందా? ఏమా అర్థమైందా? అసలు అర్థమవుతుందా? ఇలాగా అక్కడ ఉంటారు చూడు. అర్థమైందమ్మా? అర్థమవులేదా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి, తప్పే లేదా? ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఏమండి ఇది ఆపేద్దరు ఉండి వస్తారుండి, ఆవిడ తెలుసు. ఆపేయమ్మా, ఆపే.